హాయ్ హలో అందరికీ నమస్తే. సమ్మర్ స్పెషల్ అయిన మాగాయి పచ్చడి అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక్కడ నేను పచ్చి రసాలు అనేవి తీసుకున్నానండి, పెద్ద రసాలు. ఇవి మాగాయి పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటాయి. వీటిని కట్ చేసి టెంకితో తీసుకున్నాను. ఇక్కడ మనం కొలత కనుక చూసుకుంటే ఇక్కడ నేను 4 సోలలు కొలత వచ్చిందండి ముక్కలు. దీనిలోకి 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. అదేవిధంగా 1.5 గ్లాస్ కల్లుప్పు ఇక్కడ మిక్సీకి గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీకు కల్లుప్పు అవైలబుల్గా లేకపోతే సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. ఒక్కసారి ముక్కలకి ఈ విధంగా మొత్తాన్ని పట్టించేసేసి మనం 2 డేస్ అనేవి కదపకుండా ఉంచితే మనకి మాగాయి అనేది అంటే మధ్య మధ్యలో ఒక డేకి మనం కదుపుకుంటూ ఉండాలండి. మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి 2 డేస్కి చక్కగా నీళ్ళు అనేవి ఈ విధంగా ఊరుతాయి. నీళ్ళు అలా పక్కన పెట్టేసేసి ముక్కల వరకు మనం వడగట్టేసేసి ముక్కల్ని మనం 2 డేస్ అనేవి చక్కగా ఎండబెట్టేసేసుకోవాలి. ముక్కలు అనేవి ఎంత బాగా ఎండితే అంత బాగా అనేది పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. 2 డేస్ అనేది ముక్కలు ఎండిపోయాక నేను ఇక్కడ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి 1/2 లీటర్ దాకా శనగ నూనె తీసుకున్నానండి. దానిలోకి 4 ఎండుమిర్చి, అదేవిధంగా 5 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు ఆవాలు. మనం కొంచెం పోపు అనేది వేగాక మనం కట్టేసుకుని దీనిలోకి నేను 2 పాయల వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసేసుకుంటున్నాను. మనకి వేగనవసరం లేదు, వెల్లుల్లి అనేది ఆల్మోస్ట్ మగ్గిపోతాయి. ఇప్పుడు నేను ఎండు ముక్కల్లోకి 50 గ్రాముల దాకా ఆవపిండి, 2 స్పూన్ల మెంతిపిండి తీసుకుంటున్నానండి. మనం మెంతిపిండి అనేది ఎక్కువ తీసుకుంటే కనుక మనకి చేదు వచ్చేస్తుంది. దీనిలోకి 1 గ్లాస్ దాకా పచ్చికారం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ముక్కలకి పట్టే విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుని ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్న మాగాయి ఊట అనేది ఉంటుందండి. మనం మాగాయి ఊరేసుకున్నప్పుడు ఊట ఉంటుంది కదా, ఆ ఊటని మళ్ళీ దీనిలోకి మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఊటలోనే మనకి ఉప్పు అదని మొత్తం ఉంటుందండి. అంటే మనకి మాగాయి ఊరినప్పుడు ఊటలోనే ఉప్పుదనం అనేది వస్తుంది. లాస్ట్ ఫైనల్గా దీనిలోకి మనం వేయించుకున్న పోపు అనేది మిక్స్ చేసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని పచ్చడిని అయితే మనం మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మాగాయి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఉప్పు, కారం అన్నీ సరైన కొలతలతో సరిపోతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.